సాతనైతలే అని కొడతలేవా, సలి పెడతానని కొడతలేవా? కొట్టు, అన్వేషగానికి అనుఫాలో కొట్టు. వాడేమన్నాడో తెలియక కొడతలేవా? ఇది విను. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? సీతాదేవి ద్రౌపది టీషర్ట్ వేసుకుంటే రేపులు చేరినాయి అని చెప్పి అడుగుతుండు. అర్థమైందా? నేను ఈ ఔలగారి గురించి వీడియో చేయొద్దనుకున్నా, కానీ హిందువుని రక్తం మరుగుతుంది. మరి మీకు ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. అరే ఇర్రి పప్ప అనివేసిగా ఇదే క్రిస్టియన్స్ బిక్ని వేసుకొని స్వేచ్ఛగా బీచ్లో తిరుగుతారా, కానీ అదే చర్చిలో తిరుగుతారా? సిగ్గుందారా నీ కొంచెం? మీ అందరికి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? వాడి బలం, వాడి ఫాలోవర్స్. ఈ అన్వేష్ గారిని ఫాలో అవటం అందరూ మన తెలుగు వాళ్ళే, అంటే అందరి హిందువులే. అంతెందుకు, ఈ ప్రపంచంలో 1.4 బిలియన్స్ హిందువులు ఉన్నారు, అంటే మొత్తం జనాభాలో 14%. వాళ్ళందరూ నమ్మే దేవుడు సీతమ్మ గురించి కించపరుస్తావా? నీకెంత బలుపురా? ఈరోజు వీడు, రేపు ఇంకొకడు. ఇలా చేస్తే మనం ఊరుకుంటామా? తోలు తీసుడే. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ మీరు వానికి అన్ఫాలో కొట్టుర్రి, వానికి రిపోర్ట్ కూడా గుద్దుర్రి. ఇంకెవడైనా హిందువుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడితే ఇంకా అన్వేషణ గతే అందరికీ వాడుతుందని చెప్పేసి తెలిసేలాగా వానికి చుక్కలు చూపించాలి. అన్న నమస్తేనే, ఇక వీడియోస్ చాలు కానీ వానికి అన్ఫాలో కొట్టవే.